నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6 నెలలుగా జీతాలు లేవు, ఆర్థిక ఇబ్బందుల్లో కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వం సాయం ఓకే, స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు టీడీపీ కృషి. మోదీకి పౌర పురస్కారం, తొలి భారతీయ నేతగా పీఎం. ముస్లిం మహిళలకు భరణం, సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు 2 నుండి 6 నెలలుగా వేతనాలు లేక కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రాకపోవడంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2023 జూలై, ఆగస్టు నెలలో కార్మికుల వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం 34 రోజుల పాటు నిరవధిక సమ్మె చేయడం జరిగిందని, గత ప్రభుత్వం కార్మిక సంఘాలన్నింటినీ చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నాడు సమ్మె విరమించడం జరిగిందని తెలిపారు. కార్మికులందరికీ జీవిత బీమా సౌకర్యం 5 లక్షల రూపాయలు కల్పిస్తామని మెమో కూడా ఇచ్చారు. కానీ నేటికి ప్రమాదాల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి బీమా సౌకర్యం అందలేదని అన్నారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సహజ మరణానికి కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. సంబంధించిన వేతనం రాకపోవడంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక మంది కూడా గ్రామ పంచాయతీ కార్యకర్తలు కూడా ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. ఈ నేపథ్యంలో మనం మాత్రం తమకు వేతనాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూసిన దృశ్యాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు చాలా మంది కూడా దాదాపు 6-7 నెలల నుంచి కూడా వేతనం రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చాలా మంది చూసి మహిళలు కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కూడా తమ వేతనం రావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఏఐటీసీ నాయకులను చెప్పండి సార్, ప్రధానమైన మీ డిమాండ్ ఏంటి? గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్రంలో 12,600 పంచాయతీల్లో 52,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ఒక విధంగా వెట్టి చాకిరీలో మగ్గుతూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గ్రామ పంచాయతీ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలి. 26,000 వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 6 సంవత్సరాల క్రితం 8,500 రూపాయల జీతం నిర్ణయించారు. 6 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ రెట్టింపైనాయి. వీళ్ళ జీతం మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఉంది. వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. కాబట్టి పెరుగుతున్న ధరలకి అనుగుణంగా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంతేకాదు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. కేటగిరీ వారీగా వాళ్ళ డిజిగ్నేషన్ ఇవ్వాలి. ఆ డిజిగ్నేషన్ వారీగా వాళ్ళకి పే స్కేల్ నిర్ణయించి వేతనాలు ఇవ్వాలి. అప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్మికుల పోరాటం ఆగేది లేదు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకటే అడుగుతూ ఉన్నాం, మీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోరాటాలు చేసేటప్పుడు సమ్మె టెంట్ శిబిరాల్లోకి వచ్చే గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవి అని చెప్పేసి మీరే ఒప్పుకున్నారు, చెప్పారు. అంటే మీరు ఏ డిమాండ్లు అయితే న్యాయమైనవి మీరు ఒప్పుకున్నారో వాటిని నెరవేర్చడానికి 8 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు అని ప్రభుత్వాన్ని ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున, గ్రామ పంచాయతీ కార్మికుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వెంటనే వీళ్ళ వేతన బకాయిలు విడుదల చేయాలి. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పటి వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వేతనం రావట్లేదు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్ చేస్తారు?
వాస్తవానికి గత ప్రభుత్వము వీళ్ళని పట్టించుకోలేదని ఇబ్బంది పెట్టిందనే కార్మికులు అందరూ కలిసి ఆ ప్రభుత్వాన్ని దించి ఈ ప్రభుత్వాన్ని ఎక్కించారు. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తామని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే వీళ్ళకి ఎవరైతే అట్టడుగు స్థాయి ఉన్నటువంటి వాళ్ళు ఇలా జీతం కూడా చాలా చిన్నది, వీళ్ళకి 8 నెలల నుంచి 7 నెలల నుంచి 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఎందుకు పెండింగ్ ఉన్నది జీతం, మీరు ఎందుకు చెల్లించడం లేదు, వీళ్ళకి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ని మీరు ఎందుకు ఒక విధానం చేయటం లేదు, లేదంటే వీళ్ళకి రావాల్సినటువంటి మిగిలినటువంటి పిఎఫ్ కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి ఏఐటీసీగా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వీలైన త్వరలో వీళ్ళ గురించి మాట్లాడడానికి ఒక కమిటీ వేసి వీళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం వీలైన త్వరగా పరిష్కరిస్తారా? సరే, మీరు ఏమంటున్నారంటే ప్రజాప్రభుత్వము, మా పాలన ప్రజాపాలన, మేము ఎవరికి కూడా అందరినీ కూడా కలుపుకొని పోతామంటున్నారు. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా మరి చెత్తా చెదరాన్ని ఎత్తివేసి గ్రామం మొత్తం నీట్గా ఉంచి, ఎందుకంటే గ్రామం ఆరోగ్యంగా ఉంటేనే భారతదేశం ఆరోగ్యంగా ఉంటుంది. అట్లా చేసేటువంటి వీళ్ళని మంచిగా చూసుకుంటే రేపు మీ ప్రభుత్వం ఇంకా మంచిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళని త్వరగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అందరు గ్రామ పంచాయతీ కార్మికులను అందరినీ కూడా సమీకరించి మళ్ళీ రాబోయే రోజుల్లో పోరాటం చేస్తాం. మా పోరాటం ప్రభుత్వం వ్యతిరేకం మీద కాదు, మా ఆరాటం వల్ల మా కడుపులో కాలేటువంటి మంటల గురించే తప్ప మేము ప్రభుత్వం మీద వ్యతిరేకం చేయాలనో, లేదా రేవంత్ రెడ్డికి వ్యతిరేకమో, బట్టీకి వ్యతిరేకమో, లేకపోతే సీతక్క వ్యతిరేకమో మేము కాదు. మా పోరాటం వల్ల మా కడుపు కోసమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ వీలైన త్వరగా వీళ్ళ సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఓకే, మొత్తం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగాలకి వేతనాలు ఇవ్వట్లేదు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. రాబోయే రోజుల్లో మాత్రం ఈ వేతనాలు ఇవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం హెచ్చరిస్తామని, అదేవిధంగా హైదరాబాద్కి వచ్చి ధర్నా చేస్తామని కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం గ్రామ పంచాయతీ వేతనాలు రాకపోవడంతో మాత్రం కాంగ్రెస్ మాత్రం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాత్రం వేతనం తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 టీవీ, ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను అందుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని ప్రదానం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా 2019లోనే మోదీకి ఈ అవార్డును ప్రకటించారు. దీన్ని స్వీకరించడం గౌరవంగా ఉందని భారతీయులకు అంకితమిస్తున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేతగా మోదీ ఘనత సాధించారు. అంతకుముందు పుతిన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. యుక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ బాంబులు, బుల్లెట్లు మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని ఉద్ఘాటించారు. వాణిజ్యం, భద్రత, వ్యవసాయం, సాంకేతికత తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై అవగాహన కుదుర్చుకున్నారు. ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించగా దానిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మతంతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భరణానికి అర్హులు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమ భర్తల నుంచి మహిళలు భరణం పొందవచ్చని తెలిపింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళలు తమ భర్తల నుండి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు తీర్పులో ధృవీకరించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ భర్తల నుండి ఆర్థిక సహాయాన్ని క్లెయిమ్ చేసే హక్కును కలిగి ఉంటారని కోర్టు తీర్పు చెప్పింది. ఇది పౌరులందరికీ చట్ట ప్రకారం సమానత్వం, రక్షణ సూత్రాన్ని బలపరుస్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ బిబి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహిస్లతో కూడిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది.
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు ప్రభుత్వం తనఖా పెట్టాలని యోచిస్తోందని ఆరోపించారు. 10,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం ఉందని కేటీఆర్ తెలిపారు. దీనికి మధ్యవర్తిగా ఉన్న ఒక మర్చెంట్ బ్యాంకును పెట్టి వారికి 100 కోట్లు కమిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఈ మేరకు ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీతో 2 గంటలు సమావేశమయ్యారు. ప్లాంట్ ముందుకు సాగాలంటే ఉక్కు శాఖ మంత్రిని 3,000 కోట్లు అడిగేందుకు నిర్ణయించారు. మిగులు భూములు అమ్మితే 1,000 కోట్ల వరకు సేకరించవచ్చని సీఎండీ చెప్పినట్లు పల్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధమన్నారు పల్లా. నేను ఒక పార్లమెంట్ మెంబర్గా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో, పాటి చిరంజీవి గారితో, గండిబాబు గారితో స్టీల్ ప్లాంట్ రివ్యూ చేయడం జరిగింది. సిఎండి, ఇతర డైరెక్టర్లు, హెచ్ఓడీస్ అందరూ కూడా గత 2 గంటలుగా ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అండ్ ఇవాళ పొద్దునే నిన్న రాత్రి కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, 2 న్యూస్ పేపర్స్లో కొంత న్యూస్ కూడా వచ్చింది. ఏంటంటే మేమేదో యూటర్న్ చేసామనో, లేకపోతే మేము ప్రైవేటైజేషన్కి సపోర్ట్ చేస్తామను. ఇక్కడున్న కార్మిక నాయకులు కూడా ఉన్నారు, చాలామంది వర్కర్స్ కూడా అది వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తున్నారు. అందరికీ చెప్పేది ఏంటంటే గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సాక్షులు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు డెక్కన్ క్రానికల్లో ఎడిటర్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరి ద్వారానో ఆర్టికల్ రాయిపించి నాకు అర్థమవుతుంది ఏంటంటే అది కూడా ప్రత్యేకంగా స్టీల్ మినిస్టర్ వచ్చి ఒక రోజు ముందు అది రిలీజ్ చేసి అందరికీ భయభ్రాంతులు పెడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీకు ఏదన్నా ఆధారం పబ్లిక్గా బాబు గారు, లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను, లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు, పంచకల్ రమేష్ గారు ఏదైనా వచ్చి చెప్పండి ఎక్కడ అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలామంది జీవితాలకి ముడిపడిన సమస్య. అంత ఈజీగా లైట్గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు. సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా మనందరికి కోరేది ఏంటి? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఇక్కడున్న కార్మికులకి, నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, ఎట్లా పొలిటికల్గా పాయింట్స్ కొట్టాలి. వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా. ఇవాళ బాగా రివ్యూ చేసామండి. వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రిని మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకు వేరే వేరే సోర్సెస్, ఇందాక పల్లాగా కూడా చెప్పారు, ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలుగుతాం. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. మొదటగా మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసి సమావేశాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని పలమనేరు మున్సిపాలిటీలోని సమస్యల గురించి చర్చించారు. పట్టణంలో గంజాయి వాడకం ఎక్కువగా ఉందని, గంజాయిని పూర్తిగా అరికట్టాలని పోలీసులకు సూచించారు. పట్టణంలోని పలు వీధుల్లో కొందరు వ్యాపారస్తులు రోడ్డును ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ సమస్య పెరిగింది. వెంటనే ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యను తొలగించాలని ఆదేశించారు. కలిసి ఈ యొక్క మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో కలిసి ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి పరంలోకి తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో ఈ పలమనేరు మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. తప్పనిసరిగా కార్యక్రమం ఊరికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఈ కౌన్సిల్ ఒక్కగా కానీ గతంలో కూడా ఈ కౌన్సిల్లో చాలా సంవత్సరాలుగా నేను కూడా ఇదే కౌన్సిల్ హాల్లో కూడా పనిచేసేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ,
ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యలు కావచ్చు, ఈ సీజనల్ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఈ సీజన్ లో వస్తాయో వాటిపైన కొంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అంటే మొదటిసారి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గతంలో కొన్ని ఆగిపోయాయో వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు తాగునీరును ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని కృష్ణా డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణానదికి పూజలు చేశారు. అనంతరం డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ హయాంలో నీటిపారుదల శాఖను 20 ఏళ్ల వెనక్కి లాగారని విమర్శించారు. చింతలపూడి ప్రాజెక్టును వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. చివరి ఎకరా వరకు కూడా నీళ్లు ఇచ్చేంత వరకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా బీవీపాలెం దగ్గర వంకాయల లోడు మాటున మినీ దోస్త్ వాహనంలో చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న 27 ఎర్రచందనం దొంగలను తడా పోలీసులు పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా చిట్వేల్ నుంచి వంకాయ లోడు వేసుకుని అడుగు భాగంలో ఎర్రచందనం దొంగలను తీసుకువెళ్తున్నట్టుగా ముందుగా అందిన సమాచారం మేరకు బీవీపాలెం చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి వాహనంతో పాటు 27 దొంగలను స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. 20 కోట్లతో పుర నగరపాలక సంస్థలు మరమ్మతులు చేయనున్నాయి. ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది. తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సివిల్ మరియు క్రిమినల్ కోర్టు మంజూరైన సందర్భంగా నేడు తెలంగాణ సెక్రటేరియట్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అందుకు సంబంధించిన పత్రాలు అందుకున్నారు. ఈ విషయమే స్థానిక లాయర్లు శ్రీహరికి అభినందనలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని, అందుకు ఎంతగానో కృషి చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం తలనొప్పిగా మారింది. ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఇసుక కొనుగోలుదారులు అధికారులతో ఘర్షణకు దిగుతున్నారు. టోకెన్లు జారీ చేయడంలో అవకతవకలకు పాల్పడుతూ అలసత్వం వహిస్తున్నారని, నాయకుల ప్రమేయంతో తమకు అనుకూలమైన వారికి టోకెన్లు జారీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి వెంట వందల లారీలు ఆగి ఉన్నాయి. సమాచారం తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కంచికచర్ల మండలం కీసర స్టాక్ పాయింట్ వద్దకు చేరుకొని ఇసుక కొనుగోలుదారులతో మాట్లాడి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు.
అల్లూరు జిల్లా చింతూరు మన్యంలో 2 కేసుల్లో 40 లక్షల విలువైన 800 కేజీల గంజాయి మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో ఉన్న ఐసర్ వ్యాన్, ఎంఎస్ కార్ స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అరెస్టు చేశారు. మొదట కేసులో మోతుగూడెం నుండి మొరెనా, మధ్యప్రదేశ్కు తరలిస్తున్న 550 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన 5 వ్యక్తుల నుంచి 550 కేజీల గంజాయి పట్టుకున్నారు. రెండవ కేసులో మంగంపాడు నుండి భద్రాచలం మీదుగా హైదరాబాద్కి 250 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ కేసులో మజ్జి వెంకట్, సుమంత్ అనే వ్యక్తి, సతీ మరియు జనగాంకు చెందిన వివేకులు మంగంపాడు నుండి భద్రాచలం మీదుగా హైదరాబాద్కి 250 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో సతీష్ రెడ్డి మరియు వివేకులు పరారీలో ఉన్నారు. Ganja transportation will be taken seriously as per instructions of SP sir and DGP sir also, and strictest action will be taken ఏమైనా ganja peddling transportation involve అయితే చాలా strictest action తీసుకుంటాము. Again, I would like to congratulate CI Chinturu and SI Motugudam for putting up all the efforts for controlling the flow of ganja. We are putting checkposts and we are doing all the patrolling at all the time to control the flow of ganja. And we'll be doing such thing because season undi kabatti future lo kuda ade vidhanga action తీసుకుంటాం. రేపు దార్లపూడి వద్ద ఉన్న పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిశీలించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ను మరియు పోలవరం కాలువ వద్ద ఏర్పాట్లను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ డీఐజీ విశాల్ గున్ని మరియు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ సందర్శించి పరిశీలించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ప్రభుత్వంలో మత్స్యకారులకు జరిగిన అన్యాయాలు తెలియజేస్తూ పోస్టర్లు ఆవిష్కరించారు. మత్స్యకారుల జీవనానికి కావలసిన బ్యాంకు రుణాలు కల్పించి పనిముట్లు ఇవ్వాలని, కబ్జా అయిన చెరువులను మత్స్యకారులకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి మత్స్యకారులకు వెన్నంటి ఉండి ఆదుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో పొంగనూరు మండల టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, వాల్మీకి సంఘ నాయకులు, బెస్త కులస్తులు సంఘం సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో మీ ఎమ్మెల్యే మీకోసం, సమస్య మీది పరిష్కారం మాది అనే కార్యక్రమానికి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. మండలంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మండలంలో విశేష స్పందన లభించింది. మీ వాళ్ళు చెప్తున్నారే రావాలని మళ్ళీ పోడు సాగు చేసుకుంటున్న భూమిని తనదంటూ కానిస్టేబుల్ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ గిరిజన రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన రఘునాథపాలెం మండలం రజబలి నగర్లో చోటు చేసుకుంది. అతనిది తమ గ్రామం కాదని, అయినా అతనికి పట్టా ఎలా వచ్చిందంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని, తమపైనే దౌర్జన్యం చేశారని వారు ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి ప్రసాద్ పురుగుమందు తాగి పొలం వద్ద పడి ఉండగా గుర్తించిన బంధువులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. పోలీసులను దీనిపై వివరణ కోరగా ఆత్మహత్య యత్నం సమాచారం తమ దృష్టికి రాలేదన్నారు. మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కూడా బోడా ప్రసాద్ అనే వ్యక్తి కూడా తన తీవ్ర మనస్తాపంతో కూడా నిన్న సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఊటాముటిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తెరిచారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా
చాలా క్రిటికల్గా ఉన్న పరిస్థితి తెలుస్తుంది. అయితే గతంలో చూసినట్టయితే గత 2 రోజుల క్రితం కూడా ఆ పొద్దుటూరు గ్రామంలో కూడా ప్రభాకర్ అనే రైతు కూడా ఈ ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి తెలుస్తుంది. అసలు జిల్లాలో ఎందుకు ఇట్లా రైతులు ఆత్మహత్య చేసుకుంటారనే పరిస్థితి కూడా కొంచెం ప్రజల్లో కొంచెం ఆందోళన ఏర్పడింది. ముఖ్యంగా రైతుల్లో కూడా తీవ్ర ఆందోళన ఏర్పడిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రి చూసినట్టయితే బోడా ప్రసాద్ మాత్రం తన పరిస్థితి మాత్రం క్రిటికల్గా ఉందని చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆయన భార్య ఉన్నది. అసలు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని మనం అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా మీ భర్త ఎందుకు ఆత్మహత్య పాల్పడలేదు? మేము సాగు చేసుకుంటున్న భూమి పోడు భూమి అండి, అది కొట్టుకొని మేము సాగు చేసుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మేము సాగు చేసుకుంటున్నామండి దాన్ని. అది మాదే అని భూక్యా లక్ష్మణ్ కానిస్టేబుల్ అండి ఆయన సిఐ గారి మా సహాయ సహకారాలు ఉన్నాయి. సిఐ గారు, రేంజర్ మేడం గారు అందరూ మమ్మల్ని సహకరిస్తున్నారు. మా తరపున వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చారండి. 100 మందిని తీసుకొని వచ్చి నెల క్రితం మా మీద దాడికి దిగారండి. అయినా మేము కంప్లైంట్ ఇస్తే సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి. మళ్ళీ లక్ష్మణ్ అనే వ్యక్తి మళ్ళీ ఫిర్యాదు చేస్తే తన పట్ట దొంగ పట్టా చేయించుకొని తను మా పొలం మీద తను దొంగ పట్టా చేయించుకొని మా మీద ఫిర్యాదు చేస్తే సిఐ గారు రెస్పాండ్ అవుతున్నారు. అది మేము సాగు చేసుకుంటున్న భూమి, దాన్ని దొంగ పట్టా చేయించుకున్నారని మేము ఫిర్యాదు చేస్తే మా ఫిర్యాదు తీసుకోవట్లేదు. మేము ఇచ్చిన కంప్లైంట్ అస్సలు పట్టించుకోనని, వాళ్ళు ఇచ్చిన కంప్లైంటే పట్టించుకుంటారని చెప్తున్నారు. మా తరపున మేము ఎవరిని తీసుకెళ్ళినా, పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళినా, మా తరపున మా కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్ళినా కేసు ఫైల్ చేస్తారని చెప్తున్నారు. పీడియాక్ట్ కింద జైలుకి పంపిస్తారని చెప్తున్నారండి. మళ్ళీ ఊకే ఫోన్లు చేయడం, రేంజర్ మేడం గారు దాన్ని పరిష్కరించకుండానే రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి సిఐ గారు చెప్తున్నారు. రిపోర్ట్ చూపించమంటే చూపించట్లేదండి. మీరు ఆ ల్యాండ్ మీదకి వెళ్ళొద్దు, అది లక్ష్మణ్ గారి ల్యాండే అని చెప్పేసి సిఐ గారు, ఎస్ఐ గారు, రేంజర్ మేడం గారు చెప్తున్నారండి. మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు. మా పొలాన్ని, మా పంట పొలాన్ని మొత్తం దున్నేశారని మేము చెప్తే మా కంప్లైంట్ తీసుకోలేదండి. వాళ్ళ తరఫున కంప్లైంట్ తీసుకొని మమ్మల్ని ఊకే స్టేషన్కి రప్పించుకుంటున్నారండి. స్టేషన్కి రండి, మీ మీద కేసు ఫైల్ అయ్యింది, స్టేషన్కి రండి అని చెప్తున్నారండి. ఊకే రోజు అదే పద్ధతిగా అదే మమ్మల్ని టార్చర్ పెడుతున్నారండి వాళ్ళు. ప్రస్తుతం మనతో పాటు ఇంకొకరు చెప్పండి, ప్రధానంగా మీరు ఈ 6 గుంటల భూమి ఆల్రెడీ 6 ఎకరాల భూమి తీసుకుంటున్నారు కదా, మరి మీ ఈ సమస్యను మీ పెద్ద మనుషులు దృష్టికి తీసుకెళ్ళారు? మీరు తీసుకెళ్ళామండి. మా పెద్ద మనుషులు, అసలు ఆ ఊర్లో పెద్ద మనుషులు అందరూ మా సైడే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, అంటే మా భూమి అని అందరికీ తెలుసు కదండి. ఇది ఫస్ట్ టైం పట్టాలు ఇచ్చినప్పుడు మా అక్క పేరు వచ్చిందండి. శాంక్షన్ అయింది కూడా 2-3 సార్లు పేర్లు కానీ వచ్చింది. ఇదిగోండి బోడా లలిత, ఇదిగో లిస్టులో పేరు వచ్చింది. వాళ్ళదప్పుడు లిస్టులో పేరు రాలే. రేపు కలెక్టర్ ఆఫీస్లో పట్టాలు ఇస్తారన్నారుగా, అప్పుడు వెళ్ళినప్పుడు అనౌన్స్ లిస్టులో పేరు వచ్చింది. మా అక్క పేరు పక్కన తీసేసి నైట్కి మళ్ళీ వాళ్ళ పేరు వచ్చింది, వాళ్ళ అమ్మాయి పేరు. యాక్చువల్లీ ఆయన కానిస్టేబుల్ అంటే ఎంప్లాయీలకి పోడి భూములు ఉండవు కదండి. ఎంప్లాయీలకి పోడి భూమి ఉండదు. వాళ్ళకి ఎట్టిచ్చారు, వాళ్ళ అమ్మాయి పేరు మీద ఎట్ట చేయించుకోండు. పైగా అమ్మాయి అది 13-15 సంవత్సరాల నుంచి మాకోళ్ళు చేస్తున్నారు. ఆ అమ్మాయి ఆ టైంలో, ఇప్పుడు ఆ అమ్మాయికి 22-23 సంవత్సరాలు. ఆ టైంలో ఆ అమ్మాయి అక్కడ వచ్చి ఎట్ట కొట్టుకుంది పోడి భూమి. అసలు వాళ్ళది మా ఊరే కాదు, మా చుట్టుపక్కల ఊరు కూడా కాదు. వాళ్ళ డాడీ కానిస్టేబుల్, గౌట్ ఎంప్లాయీ. వాళ్ళు ఎట్టొచ్చి కొట్టుకున్నారు, అక్కడ వాళ్ళ భూమికి ఎట్టొచ్చిందని వాళ్ళకు నేను అడుగుతున్నా. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకు పట్టా శాంక్షన్ అయింది కదండి, వాళ్ళు నైట్ చేయించుకున్నారుగా. ఇదిగో వాళ్ళ కోఆర్డినేట్స్ ప్రకారం చూస్తే పట్టా 7 ఎకరాలు చేయించారు. 7 ఎకరాలు ఇది. యాక్చువల్లీ ఇది మా అక్క పట్ట, మా అక్క మీద శాంక్షన్ అయింది కోఆర్డినేషను. వాళ్ళది 7 ఎకరాలు. ఇది చూస్తే మామూలు కోఆర్డినేషన్ కొడితే ఇది 24 కుంటలే ఉంది. 24 కుంటల్ని 7 ఎకరాలు ఈ ఫారెస్ట్ వాళ్ళు ఎట్ట చేశారు. ఇదే వాళ్ళట హింసించేదే. మేము మామూలుగా సిఐ దగ్గర వెళ్ళి కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు, కానీ మమ్మల్ని పిలిచారు. డిమాండ్ ఏంటంటే, మా అక్కలు చేసుకున్నది. వాళ్ళు మా ఊరు కాదు, మాది ఇది కాదు, అసలు మా ఏరియానే కాదు వాళ్ళది ఎటు దోర్నకల్ సైడు. కాబట్టి కొంచెం న్యాయం చేసి, మీరైనా న్యాయం చేసి మా అక్కడ న్యాయం జరిగేటట్టు చూసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మొత్తం చూసినట్టయితే ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతారు. తమ భూములు కోల్పోవడంతో మాత్రం ఆత్మహత్యకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ప్రభాకర్, అదేవిధంగా ఇప్పుడు ప్రసాద్, దాదాపు రైతులు కనుక ఏంటంటే సొంత పొలంలో తన
పండించుకున్న తన భూములు కూడా వేరే వాళ్ళు కబ్జా చేసి వేరే పేరు మీద తీసుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది కూడా ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో కూడా స్టేషన్కి వెళ్ళినా సరే కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకోవట్లేని తీవ్ర ఆందోళన చెంది మాత్రం సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం తను ప్రసాదం అయితే మాత్రం చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దీనిని స్పందించి జిల్లా కలెక్టర్ కానీ స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవిందు, 4 Sides టీవీ, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.